హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు మన టెక్ బడి. ఫ్రెండ్స్ చూడండి, మనం మామూలుగా ఏంటంటే ఫోన్ని మిడ్ నైట్ వరకు వాడడం మనకు అందరికీ చాలా అలవాటు అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా నైట్లో వాడడం వల్ల మన ఐస్ ఏంటంటే స్ట్రెయిన్ అవ్వడం జరుగుతుంది. ఈ స్క్రీన్ అనేది ఏంటంటే ఈ బ్లూ లైట్ అనేది మనకు ఎమిట్ చేస్తుంది అన్నట్టు. ఫ్రెండ్స్, ఈ బ్లూ లైట్ వల్ల మన ఐస్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మన ఐస్ని కాపాడుకోవడానికి ఒక మంచి యాప్ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినా అది మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈ యాప్ కోసం మీరు ఏంటంటే ప్లేస్టోర్కి వెళ్ళండి. ఫ్రెండ్స్, ప్లేస్టోర్కి వెళ్ళేసి ఐ కేర్ అని టైప్ చేయగానే మీకు ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఇలా చాలా యాప్స్ అనేటివి మీకు వస్తూ ఉంటాయి. ఇందులో నేను మ్యాక్సిమం ఒక 5 వరకు ట్రై చేశాను. బట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ బ్లూ లైట్ ఫిల్టర్ అని సెకండ్ ఉంది కదా, ఇది చాలా బాగుంది. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇక్కడ నేను దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ చేయగానే మనకు ఇది ఇలా ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఇలా ఓపెన్ అయిపోయి ఏంటంటే ఇక్కడ స్విచ్ బటన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయగానే మనకి ఏంటంటే ఇప్పుడు మన స్క్రీన్ అనేది డిమ్గా మనకు ఐ ప్రొటెక్షన్లోకి ఇలా మారిపోతుంది అన్నట్టు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ నా స్క్రీన్ అనేది ఇలా మారిపోయింది. అండ్ అలాగే ఇక్కడ మీరు దీని ఇంటెన్సిటీని కూడా పెంచుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక బాగా నైట్లో ఉంటే మొత్తానికి లైట్ లేకుండా ఉన్నట్టయితే ఫ్రెండ్స్ చూడండి, మీ స్క్రీన్ లైట్ని ఇంకా డిమ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మామూలుగా ఉన్న స్క్రీన్ కంటే ఈ స్క్రీన్ని ఇలా ఇంకా డిమ్గా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఈ ఇంటెన్సిటీని కూడా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు పెంచుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఇదే కాకుండా డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ స్క్రీన్ నుండి ఎమిట్ అయ్యే బ్లూ లైట్ అనేది మనకు కంట్లోకి రాకుండా ఇది మనకి ఆపుతుంది అన్నట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.